సిపిఐ ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ యాదగిరన్న సంతాప సభను పార్టీ నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో డిచ్పల్లిలో నిర్వహించడం జరిగింది. ఈ సంతాప సభకు సిపిఐ ఎంఎల్ మాస్లైన్ డివిజన్ కార్యదర్శి వెంకన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజా ఉద్యమాలకు కామ్రేడ్ యాదగిరన్న దిక్సూచి లాంటి వాడన్నారు. ఆదర్శ కమ్యూనిస్ట్, నిజాయితీపరుడు, నిరాడంబరుడు, సిపిఐ ఎంఎల్ ప్రజాపంత ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసే కామ్రేడ్ యాదగిరన్న కమ్యూనిస్ట్ శ్రేణులకు ఆదర్శమన్నారు. వారి మరణం పీడిత ప్రజలకు తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్లైన్ డివిజన్ సహాయ కార్యదర్శి సాయన్న, సిఎల్పి జిల్లా కార్యదర్శి రవీందర్, సిపిఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు సుధాకర్, కిషన్, మండల కార్యదర్శి మురళి, లలిత, పివైఎల్ డివిజన్ ఉపాధ్యక్షులు మోహన్, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి గణేష్, పివైఎల్ డివిజన్ అధ్యక్షులు సాయిబాబా, సాయిరెడ్డి, రామ్దాస్, అశోక్, ఇంతియాజ్, శ్రీను, కాజా తదితరులు పాల్గొన్నారు. మొదట హెచ్ఎస్సి పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం దొరికింది. ఆనాడు బతకలేక బడిపంతులయ్యారనేటటువంటి ఒక నానుడి ప్రజల్లో ఉండేది. బడిపంతులంటే బతకలేకనే బడిపంతులయ్యాడు అనేటటువంటిది. కనుక ఉద్యోగం చిన్న ఉద్యోగం కనుక దాన్ని వదిలేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేరాడు. అది కూడా తక్కువ జీతంతో ఉన్నటువంటిది కనుక ఆయన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పరీక్ష రాసి పాస్ అయ్యి జిల్లా పరిషత్లో ఉండేటటువంటి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరాడు. ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడే దేవరకొండలో 1 సంవత్సరం, అదేవిధంగా నల్గొండ జిల్లాలో 1 సంవత్సరం పాటు పనిచేసి ఆ తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత నిజామాబాద్ జిల్లాకు వచ్చాడు. ఆయన ఉద్యోగం చేస్తూనే నైట్ కాలేజ్ చదువుకోవడానికి ఖలీల్వాడి స్కూల్లో ఉన్నటువంటి నైట్ కాలేజీలో 69లో చేరాడు. ఆయనకు తోడుగా మన యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి కామ్రేడ్ డివికే అక్కడ స్నేహం అయ్యాడు. అదేవిధంగా అర్సాపల్లి గ్రామానికి చెందినటువంటి ఆరెడ్డి నారాయణతో స్నేహం కలిసింది. ఈ ముగ్గురు రోజు చదువుకోవడానికి వచ్చి క్లాస్ పూర్తి కాగానే దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటి, దేశ సమస్యలే కాకుండా జాతీయ అంతర్జాతీయ పరిస్థితి ఎట్లా ఉంది అనే విషయాలపై చర్చించుకొని చివరిగా ఆయన మార్క్సిస్టుగా, కమ్యూనిస్టుగా తయారయ్యాడు. ఉద్యోగం చేస్తూనే కార్మికుల కోసం, ఉద్యోగుల కోసం, రైతాంగం కోసం, పీడిత ప్రజానీకం కోసం ఆలోచించడం మొదలయ్యింది. ఈ క్రమంలోనే దేశంలో ఉండేటటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం పరిష్కరించలేక అధికారం కోల్పోయేటటువంటి దశలో 1975 జూన్ 25వ తేదీన అత్యవసర పరిస్థితి విధించింది. ఈ అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత, ఎమర్జెన్సీ దేశంలో విధించిన తర్వాత ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుల్ని అరెస్టు చేయడం, దాడులు చేయడం లేదా ఎన్కౌంటర్లో కాల్చి చంపేసేటటువంటి పద్ధతిని ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించింది. ఈ స్థితిలో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.